Hi friends, welcome to Learners Cupboard. Out of 450 students of a school, 325 play football, 175 play cricket, and 50 neither play football nor cricket. How many students play both football and cricket? ఒక స్కూల్లో మొత్తం 450 స్టూడెంట్స్ ఉన్నారంట. అయితే ఈ 450 స్టూడెంట్స్లో 325 స్టూడెంట్స్ ఏమో ఫుట్బాల్ ఆడుతున్నారంట, 175 స్టూడెంట్స్ ఏమో క్రికెట్ ఆడుతున్నారంట. ఒక 50 స్టూడెంట్స్ ఏమో ఫుట్బాల్ ఆడట్లేదంట, క్రికెట్ ఆడట్లేదంట. ఏమడుగుతున్నాడు? ఎంతమంది స్టూడెంట్స్ ఫుట్బాల్ క్రికెట్ రెండూ ఆడుతున్నారు అని అడుగుతున్నాడు. ఇది ఫుట్బాల్, ఇది క్రికెట్. ఇక్కడ మనకి 50 నైదర్ ప్లే ఫుట్బాల్ నార్ క్రికెట్ అంటే ఇక్కడ మనకి బోత్ వాల్యూ ఆడని వాళ్ళది ఇచ్చాడు, నాట్ ప్లేయింగ్. సో మనం ఆడని వాళ్ళకి వెన్ డయాగ్రామ్ తీసుకుంటాం. సో 50 మంది ఫుట్బాల్ క్రికెట్ రెండూ ఆడట్లేదంట. సో 50 ఇక్కడ వస్తుంది. సో 50 మంది ఫుట్బాల్ ఆడట్లేదు, క్రికెట్ ఆడట్లేదు. ఓకే, ఇక్కడ ఫుట్బాల్ ఎంతమంది ఆడట్లేదో, క్రికెట్ ఎంతమంది ఆడట్లేదో మనకి క్వశ్చన్లు ఇవ్వలేదు, కానీ ఎంతమంది ఆడుతున్నారో ఇచ్చాడు. సో దీన్ని బట్టి ఎంతమంది ఆడట్లేదో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫుట్బాల్, క్రికెట్ ప్లేయింగ్ ఆడేవాళ్ళు, నాట్ ప్లేయింగ్ ఆడని వాళ్ళు. ఫుట్బాల్ ఎంతమంది ఆడుతున్నారు? 325 ఆడుతున్నారు. క్రికెట్ ఎంతమంది ఆడుతున్నారు? 175 స్టూడెంట్స్ ఆడుతున్నారు. 175 స్టూడెంట్స్. ఇక్కడ మొత్తం 450 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 450 స్టూడెంట్స్ నుంచి ఈ ఫుట్బాల్ ఆడే వాళ్ళని తీసేసామనుకోండి, ఫుట్బాల్ ఆడని వాళ్ళు వస్తారు. సో 450 - 325 చేస్తే ఫుట్బాల్ ఎంతమంది ఆడట్లేదో తెలిసిపోతుంది. 450 - 325 150, 125 వస్తుంది. అండ్ అలాగే ఇది కూడా మొత్తం 450 స్టూడెంట్స్ నుంచి ఈ క్రికెట్ ఆడే వాళ్ళని తీసేసామనుకోండి, క్రికెట్ ఆడని వాళ్ళు వస్తారు. 450 - 175 చేస్తే క్రికెట్ ఆడని వాళ్ళంతా తెలిసిపోతుంది. 450 - 175 250, 275 వస్తుంది. సో మనకి ఇప్పుడు ఫుట్బాల్ ఆడని వాళ్ళు, క్రికెట్ ఆడని వాళ్ళు ఎంతమందో వచ్చేసింది. 125 స్టూడెంట్స్ ఫుట్బాల్ ఆడట్లేదు. ఇక్కడ ఆల్రెడీ 50 ఉంది కాబట్టి ఇక్కడ 75 వస్తుంది. సో 75 + 50 టోటల్ 125 స్టూడెంట్స్ ఫుట్బాల్ ఆడట్లేదు అనమాట. నెక్స్ట్ 275 స్టూడెంట్స్ క్రికెట్ ఆడట్లేదు. ఇక్కడ ఆల్రెడీ 50 ఉంది కాబట్టి ఇక్కడ 225 వస్తుంది. సో 225 + 50 275 స్టూడెంట్స్ క్రికెట్ ఆడట్లేదు అనమాట. ఓకేనా? నాట్ ప్లేయింగ్. ఓన్లీ ఫుట్బాల్ ఆడని వాళ్ళు 75, ఓన్లీ క్రికెట్ ఆడని వాళ్ళు 225, రెండు ఆడని వాళ్ళు 50. అంటే క్రికెట్ ఆడట్లే, ఫుట్బాల్ ఆడట్లే, వాళ్ళు 50. సో టోటల్ 225 + 75 300, 300 + 50 350. అయితే ఈ 350 స్టూడెంట్స్ అయితే ఫుట్బాల్ ఆడట్లేదు, లేదంటే క్రికెట్ ఆడట్లేదు, లేకపోతే రెండు ఆడట్లేదు. సో మనం మొత్తం ఈ 450 స్టూడెంట్స్ నుంచి ఈ 350 స్టూడెంట్స్ని తీసేస్తే రెండు ఆడే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది. 450 - 350 100 వస్తుంది. ఈ 100 స్టూడెంట్స్ రెండు ఆడుతున్నారనమాట, ప్లేయింగ్ బోత్ ఫుట్బాల్ అండ్ క్రికెట్. సో మొత్తం 450 స్టూడెంట్స్ నుంచి ఓన్లీ ఫుట్బాల్ ఆడని వాళ్ళని, లేకపోతే ఓన్లీ క్రికెట్ ఆడని వాళ్ళని, లేకపోతే రెండు గేమ్స్ ఆడని వాళ్ళని, మొత్తం ఈ స్టూడెంట్స్ని తీసేస్తే మనకి రెండు గేమ్స్ ఆడే స్టూడెంట్స్ వస్తారు. సో 450 - 350 చేసాం, 100 వచ్చింది. సో ఈ 100 స్టూడెంట్స్ ఫుట్బాల్ ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. ఓకేనా? ఆప్షన్ సిలో ఉంది. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఇది ఫుట్బాల్, ఇది క్రికెట్. ఇక్కడ 50 ఆడని వాళ్ళది ఇచ్చాడు. సో మనం ఆడని వాళ్ళకి వెన్ డయాగ్రామ్ తీసుకుంటాం. 50 స్టూడెంట్స్ ఫుట్బాల్, క్రికెట్ రెండు ఆడట్లేదు. సో 50 ఇక్కడ వస్తుంది. 450లో 325 ఫుట్బాల్ ఆడుతున్నారు. 450 - 325 చేస్తే ఫుట్బాల్ ఆడని వాళ్ళు వస్తారు. 450 - 325 150, 125. 125లో 50 ఇక్కడ ఉంది. సో 75 ఇక్కడ వస్తుంది. 450లో 175 క్రికెట్ ఆడుతున్నారు. 450 - 175 చేస్తే క్రికెట్ ఆడని వాళ్ళు వస్తారు. 450 - 175 250, 275 వస్తుంది. 275లో 50 ఇక్కడ ఉంది కాబట్టి 225 ఇక్కడ వస్తుంది. సో మొత్తం ఒకటో లేకపోతే రెండు గేమ్స్ ఆడని వాళ్ళు 225 + 75 300, 300 + 50 350, 350 మెంబర్స్ అనమాట. టోటల్ 450 స్టూడెంట్స్ నుంచి ఏదో ఒక గేమో లేకపోతే రెండు గేమ్లో ఆడని వాళ్ళని మొత్తం ఈ 350 మెంబర్స్ని తీసేస్తే రెండు గేమ్స్ ఆడేవాళ్ళు వస్తారు. సో 450 - 350 100. సో 100 స్టూడెంట్స్ క్రికెట్, ఫుట్బాల్ రెండు ఆడుతున్నారు. సో మన ఆన్సర్ 100.